తిరుపతి జిల్లా పోలి భీమవరం గ్రామంలో పోలీసులు ఓ మహిళపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. మహిళ అని చూడకుండా ఎస్ఐ నరసింహారావు జుట్టు పట్టుకుని లాగటమే కాక అసభ్య పదజాలంతో దూషించాడు. ఎంత ప్రాధేయపడుతున్నా వినకుండా విచక్షణ కోల్పోయి బూతు పురాణాన్ని వల్లవేశాడు. మహిళా హోంమంత్రిగా ఉన్న రాష్ట్రంలో ఒక మహిళపై దౌర్జన్యం చేశాడు. నీ భర్త చిన్నమనాయుడు హత్య కేసులో నిందితుడంటూ బెదిరింపులకు దిగాడు. ఎన్నికలు ముగిసినా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం వేధింపులు కొనసాగుతున్నాయి. వైఎస్ఆర్సీపీ శ్రేణులపై తప్పుడు కేసులు, మహిళలపై దౌర్జన్యాలు పెరిగిపోయాయి. ఆయన కోసం వచ్చిన సరిపోతున్న రూరల్ ఎస్ఐ అంటే ఆయన 5 మంది కానిస్టేబుల్ మా ఆయన చేలోకి పోయినాడు సార్. అడిగినాడు వచ్చి నన్ను, ఏం సార్ మా ఆయన చేలోకి పోయినాడు, ఏం సార్ ఎందుకు వచ్చినారని అడిగితే మీ ఆయన హత్య చేసినాడు అన్నాడు సార్. ఎవరిని హత్య చేసినాడని నేను అడిగినాను సార్. అడిగితే ఎవరిని హత్య చేసినాడని నేను చెప్పాల్సిన అవసరం నీకు లేదు, ఏడపోయినాడు నా కొడుకు అని అడిగినాడు సార్. నేను అటు మాట్లాడబాకండి సార్, పద్ధతి లేకుండా. ఏం సార్ మీరు ఒక అధికారి ఉండేట్టు మాట్లాడుతున్నారని అంటే మా కొడుకులు బయట వచ్చేకాడికి నీ అమ్మ తప్పుడు మాటలు పచ్చి బూతులు అడిగినాడు సార్. వయసుకు వచ్చిండే బిడ్డల మీద. మళ్ళీ మా బావ కొడుకు వచ్చి ఏం సార్ మీరు ఒక అధికారిగా ఉండి రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నారంటే ఆ అబ్బాయిని కూడా విక్రమనాయుడిని నా కొడక నాశనం చేసేస్తున్నారు, గొప్ప చేస్తున్నారు, నా కొడక తంతాండ్రు, నా కొడక తప్పుడు మాటలు పచ్చి బూతులు అడిగినాడు సార్. రౌడీ మారిగా మాట్లాడి నన్ను జుట్టు పట్టుకొని లాక్కొని పోయి నా కాడి నుంచి సెల్లు 4,000 రూపాయలు డబ్బులు ఉంది సార్. దాంట్లో మేము కష్టపడుకొని పెట్టుకున్న డబ్బులు